స్కూల్లో లంచ్ బాక్స్‌తో పాటు స్నాక్‌గా అయినా లేదా ఇంట్లో పెద్దవాళ్ళుండి ప్రెగ్నెన్సీ వాళ్ళు అలా ఎవరైనా ఉండి రక్తం తక్కువున్నా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకొని రోజుకొకటి తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీవాణి. ఫస్ట్ ఈ హెల్తీ లడ్డు చేసుకోవడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే చూపిస్తున్నాను. మీ దగ్గర ఇవే కాకుండా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. మేము తీసుకున్నవైతే ఖర్జూరాలు, నువ్వులు, పంకిన్ సీడ్స్, క్యాషూ నట్స్ అండ్ బాదం, కొన్ని కిస్మిస్. ఇవి ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇంకొచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు వీటన్నిటిని మనం లడ్డు కోసం కొలిచి పెట్టుకుందాం. 1 కప్పు బాదం, సేమ్ అదే కప్పుతో క్యాష్యూని కూడా తీసుకోండి. ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ ఎండు ద్రాక్ష, ఇవి మాత్రం 1/2 కప్ తీసుకోండి చాలు. మీకు ఇందాక చెప్పాను ఇవి పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, బట్ వేస్తే బాగుంటుంది. తర్వాత 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకో 1/2 కప్పు పంకిన్ సీడ్స్. ఇవే కాకుండా మీ దగ్గర ఏ నట్స్ ఉన్నా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇందాక నువ్వులు చూపించాను, అవి ఇప్పుడు కాకుండా లాస్ట్లో మీకు చూపిస్తాను ఎక్కడ యాడ్ చేయాలో. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత ఫస్ట్ బాదం వేసుకోండి, ఎందుకంటే అవి వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి వేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి గొంతులో ఇరుక్కుపోతుందేమో అని కొంచెం మిక్సీ పట్టుకున్నాను. మరీ పొడిలా కాకుండా కొంచెం పలుకులతో అయితే మిక్సీ పట్టుకున్నాను. మీకు కావాలంటే చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు, కానీ పిల్లలకి ఇరుక్కుంటుంది అయితే నేను ఇలా చేశాను. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలానే చేసుకోండి, బెస్ట్ అని చెప్పొచ్చు. వేసుకున్న బాదంని స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ అయితే వేయించుకోండి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. బాదం మంచిగా వేయించిన తర్వాత అందులోకి చిన్న పలుకులుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఇవి రెండు కలుపుతూ స్లోగా బాగా వేయించుకోండి. ఎంత బాగా వేగితే లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మందపాటి కడాయి తీసుకుంటే చిన్న మీడియం ఫ్లేమ్లో అయినా సరే బాగా చక్కగా వేగిపోతాయి. ఇవి రెండు వేయడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 4 to 5 మినిట్స్ అలాగా. ఒక 70% ఇవి బాగా వేగిన తర్వాత గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ రెండు యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు, హాఫ్ కలిపి 1 కప్పు. ఇవి కూడా వేసి బాగా స్లోగా తిప్పుతూ మంచిగా వేయించుకోండి. ఆల్రెడీ బాదం కాజు వేయించాం కదా, ఆ హీట్ దీనిలోకి కూడా తీసుకొని చక్కగా త్వరగానే వేగిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, అప్పుడే రంగు రుచి అనేది మారకుండా ఉంటాయి. ఇవి ఎందుకు చాలా టైం తీసుకుంటాయంటే ఇవి గట్టిగా ఉంటాయి కదా, లోపల వరకు హీట్ వెళ్ళాలంటే స్లోగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే లోపలి వరకు వెళ్ళి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ యాడ్ చేసుకొని ఇవి కూడా స్లోగా తిప్పుతూ కలుపుకోండి. ద్రాక్ష అనేది త్వరగానే వేగిపోతుంది, ఇదేం టైం తీసుకోదు. ఇందాక చెప్పాను కదా ఇంకా మీకు ఏమన్నా వేసుకోవచ్చని, ఇక్కడ ఈ టైంలోనే అది కూడా వేసేసుకొని వేయించుకోండి. నేనైతే వీటితో మాత్రం చేసి చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా నువ్వులు ఎక్కడ యాడ్ చేయాలో అని. అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో 2 టీ స్పూన్ల నువ్వులు అయితే తీసుకొని వేయించండి. నువ్వులు ఏం పెద్ద టైం తీసుకోవు కాబట్టి లాస్ట్లో వేస్తే అందులో ఉన్న హీట్తోనే వేగిపోతాయి. అన్నీ ఒకసారి బాగా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 సార్లు బాగా కలిపారంటే అందులో ఉన్న హీట్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఇవి లడ్డు లాగా రావడానికి మరియు స్వీట్ కోసం నేనైతే ఖర్జూరాలు తీసుకుంటున్నాను, లేదా బెల్లంతో అయినా చేయొచ్చు, అది మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఖర్జూరాలతో చూపిస్తాను, చూసేయండి. 1 కప్పు వరకు ఖర్జూరాలు తీసుకొని అందులోని గింజలు తీసేసి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం అయితే వేసాను, ఖర్జూరాలు స్వీట్ తక్కువ ఉండొచ్చు అని. మీకు బెల్లం ఇష్టం లేకపోతే మరో 5-6 ఖర్జూరాలు తీసుకొని మిక్సీ పట్టుకోండి. చల్లారిన డ్రై ఫ్రూట్ నట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకొని ఎక్కడా కూడా ఆపకుండా కలుపుతూనే ఉండండి. ఫస్ట్లో కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అయిపోతుంది. మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇలా అంతా బాగా కలుపుతూనే సాఫ్ట్గా అయిపోతుంది. సాఫ్ట్గా అయిన పేస్ట్లోకి ఇందాక పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్ నట్స్ వేసుకొని ఖర్జూరం పేస్ట్లోకి నట్స్ అన్నీ వేసిన తర్వాత అవి రెండు బాగా కలిసేలాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. లైట్గా అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టారంటే అంతా చక్కగా చల్లారుతూ మనకి ముద్ద కట్టడానికి వీలుగా ఉంటుంది. మీరు పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోండి.
ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మళ్ళీ అంతా ఒకసారి బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు వేడి మీద అంత బాగా కలిసుండదు. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లడ్డూ చుట్టుకోండి. లడ్డూ చుట్టడం సరిగా రాకపోతే మళ్ళీ ఒకసారి వేడి మీద ఉన్నప్పుడే నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి లడ్డూ చుట్టుకుంటే లడ్డూలాగా వస్తుంది. సేమ్ అలానే అన్ని లడ్డూలు చుట్టి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక వారం 15 రోజులైతే ఫ్రెష్గా అలానే ఉంటాయి. రోజు ఒకటి తీసుకున్నామంటే మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బలం లేని వారికి కూడా మంచి బలాన్ని ఇవ్వడమే కాక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.